ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సెంట్రల్ పార్క్ని విజిట్ చేయడం జరిగింది. సెంట్రల్ పార్క్ దాదాపు దగ్గర 7 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు ఆల్మోస్ట్ ఆల్ ఆక్యుపై చేయడం జరిగింది. ఎవరైతే ఆక్యుపైదారులు ఉన్నారో వాళ్ళందరికీ మున్సిపల్ అధికారులను ఆదేశించడం జరిగింది, నోటీసులు ఇవ్వమని చెప్పేసి. ఏవైతే అక్రమ కట్టడాలు, అలాగే గత 5 ఏళ్లలో చాలా వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్యుపై చేసుకున్నారు ఆ సెంట్రల్ పార్క్ని, అవన్నీ ఖచ్చితంగా బయటికి తీయించేసి అవన్నీ కూలగొట్టిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే గత 10-15 ఏళ్ళుగా ఎన్టీఆర్ మార్గ్ పెండింగ్ పడి ఉంది. మొత్తం ఒక 30 సెంట్లు స్థలం కోసం ఈ పెండింగ్ ఉంది. దానికని కంపెన్సేషన్ ఇప్పించేసి ఈ ఎన్టీఆర్ మార్గ్ కానీ త్వరలో ఓపెన్ చేపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే అనంతపురం నగర ప్రజలకు ఒకటే చెప్తున్నాను, ఫ్యూచర్లో కానీ ఎక్కడైనా కానీ ఎంక్రోచ్మెంట్స్ కానీ లేకపోతే టౌన్ ప్లానింగ్కి విరుద్ధంగా బిల్డింగ్స్ కానీ ఇంకోటి కట్టినా కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అవే కాకుండా ఈ పార్కు స్థలాలు అయితే ఏమి, అలాగే మున్సిపల్ స్థలాలు అయితే ఏమి చాలా వరకు ఎంక్రోచ్మెంట్ అయ్యాయని చెప్పేసి తెలిసింది. ప్రతి ఒక్కటి బయటికి తీయించేసి ఏదైతే మున్సిపాలిటీ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ అవన్నీ ఉన్నాయో దానికి ఫెన్సింగ్ కానీ వేపిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.